శాంతం అనేది బజార్లో కొనుక్కోవటానికి దొరికే వస్తువు కాదు. ఎవరికి వారే శాంతం అలవర్చుకోవాలి. తన శాంతమే తనకు రక్ష. విమర్శల్ని, పొగడ్తల్ని సమానంగా స్వీకరించాలి. ఎందుకంటే పుష్పం వికసించాలంటే ఎండ, వాన రెండూ కావాలి. తగిలిన గాయాలను కాలం మాన్పించలేదు, కానీ వాటిని మర్చిపోయి ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. వయసులో ఉన్నప్పుడు కష్టపడటానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బ్రతకటానికి సిగ్గుపడాల్సి ఉంటుంది. నువ్వెంత తక్కువగా మాట్లాడితే అంత ఎక్కువ ఇష్టంగా వింటారు. జీవితంలో అల్లరి ఉండాలి, కానీ జీవితమే అల్లరి పాలు కాకూడదు. సింహం వెనుక ఎన్ని కుక్కలు మురిగినా సింహం విలువ తగ్గిపోదు. అలాగే మీ వెనుక ఎంతమంది ఏం చెప్పుకున్నా మీ విలువ తగ్గిపోదు. కాకులతో కలిసి తిరిగితే పావురం రూపం మారకపోవచ్చు, కానీ దాని బుద్ధి మారుతుంది. అవసరం, అవకాశం ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తితో ఎలా ఉన్నావో అవి తీరిన తర్వాత కూడా అలానే ఉండటమే నిజమైన వ్యక్తిత్వం. ఒకవేళ వ్యక్తిత్వం నచ్చక దూరంగా ఉండాలి అనుకుంటే అవసరం ఉన్నా లేకపోయినా దూరంగానే ఉండాలి. ఏదైనా ఒక విషయం మిమ్మల్ని బాధ పెడితే దాని నుంచి దూరం కోరుకోవటం నువ్వు చేసే మంచి పని. నువ్వు వెళ్ళే మార్గంలో గిట్టని వాళ్ళు ఎన్నో విమర్శలు విసిరేస్తూ ఉంటారు. వాటిని ఏరుకుంటూ కూర్చుంటే ఎప్పటికీ గమ్యాన్ని చేరలేవు. వాటిని అక్కడే వదిలి గమ్యం వైపు పరిగెత్తు. మంచి మాట దానం లాంటిది, ప్రతిఫలంగా పుణ్యాన్ని అందిస్తుంది. చెడ్డ మాట అప్పు లాంటిది, ప్రతిఫలంగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. జీవితంలో పరిస్థితులు చాలా గొప్పవి, ఎవరేంటో తెలియజేస్తాయి. సమయం చాలా గొప్పది, ఎవరితో ఎంతలో ఉండాలో తెలియజేస్తూ ఉంటుంది. జీవితంలో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలుసుకోవటానికి ప్రవచనాలే వినవలసిన అవసరం లేదు. మీ జీవితంలో గడిచిపోయిన అనుభవాలు గుర్తు చేసుకుంటే చాలు. పాలల్లో చక్కెర వేసినా, చక్కెరలో పాలు పోసినా కరిగేది చక్కెరే. బాధపడుతూ జీవించినా, జీవిస్తూ బాధపడినా కోల్పోయేది మీ జీవితమే. చక్కెర కరిగిపోయిందని కాకుండా పాల రుచి మారిందని సంతోషపడండి. జీవితంలో కష్టం వచ్చిందని బాధపడుతూ ఉండకుండా కష్టం నుంచి ఓ మంచి పాఠం నేర్చుకున్నామని సంతోషించండి. మీ జీవితంలో దేనికి ఆశపడకూడదు. మీ తలరాతలో ఏది ఉంటుందో అదే జరుగుతుంది. అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉండే ధైర్యం గొప్పది. తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కంటే నిజాయితీలో ఉండే గర్వం చాలా గొప్పది. నిజమైన మిత్రులు ఎవరంటే మీ గతాన్ని అర్థం చేసుకొని మీ భవిష్యత్తుని నమ్మి మీ వర్తమానాన్ని అంగీకరించేవారే. అవతల వాళ్లకు ఎప్పుడూ అనుకూలంగా ఉంటే మీరు మంచివాళ్ళు, వాళ్ళకు అనుకూలంగా లేకపోతే చెడ్డవాళ్ళని వ్యతిరేకంగా మాట్లాడతారు. ఎవరినీ చులకనగా చూడకు. ఎవరికి తెలుసు, ఈరోజు నువ్వు తొక్కిన రాయి కూడా రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారవచ్చు. మనిషి జీవితం కూడా అంతే. లెక్క పెట్టుకోగలిగినంత వరకే చినుకులు, ఆ తర్వాత దాన్ని వర్షం అంటారు. చక్కబెట్టుకోగలిగినంత వరకే సమస్యలు, ఆ తర్వాత దాన్ని కష్టం అంటారు. ఇక్కడ లెక్క చూసుకోవాల్సింది రాలిన చినుకుల్ని కాదు, దాహం ఎంత తీరిందని. ఎన్ని సమస్యలు వచ్చాయని కాదు, ఎంత ధైర్యంగా పోరాడామనేది ముఖ్యం. సమస్యకు పరిష్కారం ధైర్యం. ముందుకు సాగటమే నీ పయనం. మీలో జీవాన్ని నింపి అల్లారి ముద్దుగా పెంచి లోపాల్ని సరిచేస్తూ మీ భవిష్యత్తుకు పునాదులు వేస్తూ మీకు గమ్యం చూపేది నాన్న. అనురాగానికి రూపం నాన్న. ఆకు రాలుతూ చెప్తుంది ఈ జీవితం శాశ్వతం కాదని. పువ్వు వికసిస్తూ చెప్తుంది జీవితంలో ఒక్క రోజైనా గౌరవంగా జీవించమని. వృక్షం ఎదుగుతూ చెప్తుంది కష్టాల్లో ఉన్న ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని. హృదయం చెప్తుంది అందరి మనసులో మంచి స్థానాన్ని సంపాదించమని. చేతి గీతల్లో ఏమీ లేదు, చెమట చుక్కలోనే జీవితం ఉంది, కష్టపడాలి. జ్ఞాపకాలతోనే జీవించేవారు వయసు చిన్నదైనా వృద్ధులే. భవిష్యత్తు గురించి యోచించేవారు వయసు మీద పడ్డ యువకులే. ప్రతివారు ఎదురు దెబ్బకు అప్పుడప్పుడు సిద్ధంగా ఉండాలి. జాగ్రత్త ఏమిటంటే బొప్పి కలగకుండా చూసుకోవటం. మాట్లాడే ముందు వినాలి, ఖర్చు చేసే ముందు సంపాదించాలి, ప్రతిస్పందించే ముందు ఆలోచించాలి, విమర్శించే ముందు వేచి ఉండాలి, ఓడిపోయే ముందు ప్రయత్నించాలి. కొన్నిసార్లు మీరు వేసే వెనకడుగు కూడా
మీకు గెలుపునిస్తుంది. అపార్థం చేసుకొని నిందించే వారికి మీరు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. అర్థం లేని మాటలకు బాధపడొద్దని మనసుకు సర్ది చెప్పుకుంటే చాలు. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తే, ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. సోమరితనం, బద్ధకం, ఆలస్యం, అమిత నిద్ర, మందబుద్ధి, అజ్ఞానం కలవారు దేశానికి ద్రోహులు. ఎంత అరగదీసినా గంధపు చెక్క తన పరిమళాన్ని కోల్పోదు. అలాగే ఎన్ని కష్టాలు ఎదురైనా ధీరుడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు. ప్రతి మనిషి యొక్క విజయం నీతి, నిజాయితీ మీద ఉంటుంది. కాకపోతే వాటిని ఎంత మేరకు ఆచరించాలో తెలుసుకోవటం ముఖ్యం. చదువు విలువ తెలిసినవాడు చదువుకోవాలనుకుంటాడు. జీవితం సాగటం అంటే కాలం గడపటం. కాలాన్ని వృధా చేస్తే జీవితాన్ని వృధా చేసినట్లే. ధైర్యం చేతల్లో తెలుస్తుంది, మాటల్లో కాదు. ధైర్యం అంటే మోసం, దగా చేయటం కాదు. ధైర్యశాలి క్రమ పద్ధతిలో సంచరిస్తాడు. తన ప్రవర్తనకు ప్రతిబింబించే పర్యవసానాన్ని ఎదుర్కొంటాడు. ఆశావాది ఆశాకిరణం కొరకు ఎదురు చూస్తాడు. నిరాశావాది నిస్పృహకు లోనవుతాడు. ఆశావాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాడు. నిరాశావాది గడిచిన సంవత్సరం ఎప్పుడు ముగుస్తుందా అని అశాంతి తెలియజేస్తాడు. గతాన్ని గురించి ఘర్షణ, భవిష్యత్తు గురించి భయం లేకుండా వర్తమాన కాలంలో మెలకువతో సంచరించాలి. విజయం అంతిమ ధ్యేయం కాదు, అపజయం ప్రాణాంతకం కాదు. వీరుడికి ధైర్యం, సాహసం నిత్యం అవసరం. కళ్ళు వెళ్ళిన చోటకు మనసు వెళ్ళకూడదు. మనసు వెళ్ళిన చోటకల్లా మనిషి వెళ్ళకూడదు. మీరు చేసే కృషిలోనే దైవం ఉన్నాడు. దేవుణ్ణి అన్నిట్లో చూడగలిగితే మీరు చేసే ప్రతి పని ఒక ప్రార్థన. మీరంటే ఇష్టం లేని వారితో పదే పదే మాట్లాడి వాళ్ళ దృష్టిలో అలసైపోవటం కంటే మాట్లాడకుండా మౌనంగా ఉండటమే మంచిది. పాపపుణ్యాలంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు. మీ వల్ల ఒకరు బాధపడితే అది పాపం. మీ వల్ల ఒకరు సంతోషంగా ఉంటే అది పుణ్యం. బంధం అంటే అద్దంలా ఉండాలి, లేదంటే నీడలా ఉండాలి. ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు, నీడ నిన్ను వదిలి వెళ్ళదు. నిన్ను అర్థం చేసుకున్న వారికి నువ్వేంటో చెప్పవలసిన అవసరం లేదు. నిన్ను అర్థం చేసుకోని వారికి నీ గురించి చెప్పవలసిన అవసరం అంతకన్నా లేదు. దూరమైన బంధాలకు, దూరం చేసుకున్న బంధాలకు చాలా తేడా ఉంటుంది. ఆరిపోయిన దీపానికి, ఆర్పేసిన దీపానికి ఉన్నంత తేడా. నీ మంచితనం కూడా నిన్ను ప్రశ్నిస్తుంది, నువ్వేం సాధించావని. ఈ రోజుల్లో నోరు విప్పితే అన్ని అబద్ధాలు మాట్లాడేవారే నీతులు బోధిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.